أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الذين آتيناهم الكتاب يتلونه حق تلاوته أولئك يؤمنون به ومن يكفر به فأولئك هم الخاسرون يا بني إسرائيل اذكروا نعمتي التي أنعمت عليكم وأني فضلتكم على العالمين صدق الله العظيم. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు పాలకుడు పోషకుడు సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరీమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి బరకాతుహు. సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ మన అందరి జీవితాలలో శాంతిని, శుభాలను కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మీ ముందు మానవులందరి కోసం వచ్చినటువంటి మార్గదర్శక గ్రంథం విశ్వప్రభు అల్లాహ్ తన చివరి ప్రవక్త కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద అవతరణ చేసినటువంటి చివరి దైవ గ్రంథమైన దివ్య ఖురాన్ నుండి 2వ అధ్యాయం నుండి 121వ వాక్యం యొక్క 60 మూలమును పఠించడం జరిగింది. దీని తెలుగు అనువాదం: మేము నీకు పూర్వం ఏ గ్రంథాన్ని ప్రసాదించామో ఆ గ్రంథాన్ని పొందినటువంటి ప్రజలు ఒకవేళ దానిని పఠించవలసిన విధంగా పఠిస్తే వారు నిస్సందేహంగా ఈ ఖురాన్ హృదయపూర్వకంగా విశ్వసిస్తారు. కానీ దాని ఎడల ఎవరైతే తిరస్కార భావం చూపుతారో వారే నిజంగా నష్టపోయేవారు. సోదరులారా, చాలా ముఖ్యమైనటువంటి ఒక మాటను గురించి, ఒక విషయాన్ని గురించి దైవం ఇక్కడ సెలవిస్తున్నాడు. అదేమిటంటే, దైవము మానవాళికి మార్గదర్శకత్వాన్ని ప్రసాదించడం కోసము అనేక గ్రంథాలను పంపించాడు. ఆ పరంపరలో చివరిగా వచ్చినటువంటి గ్రంథమే దివ్య ఖురాన్. ఖురాన్ కంటే ముందు అనేక గ్రంథాలను దైవం పంపించడం జరిగింది. ఇక్కడ ఆ గ్రంథాన్ని పొందినటువంటి ప్రజలు ఒకవేళ తమ గ్రంథాలను పఠించవలసిన విధంగా పఠిస్తే, అంటే దీని అర్థం ఏమిటంటే, ఏ విధంగా అయితే పఠించారో, ఏ విధంగా అయితే పరిశీలించారో, ఏ విధంగా అయితే పరిశోధించి పఠించారో ఆ విధంగా పఠించగలిగితే అప్పుడు సత్యాన్ని గ్రహిస్తారు. మరి ఎప్పుడైతే సత్యాన్ని గ్రహిస్తారో నిస్సందేహంగా ఈ ఖురాన్ కూడా ఆ పరాతత్పరుడు అవతరింపజేసిన గ్రంథమే అని వారు గ్రహిస్తారు. ఒకవేళ పఠించవలసిన విధంగా పఠించలేదనుకోండి, ఏ సత్యం కూడా తెలియదు, ఈ గ్రంథం కూడా పరాయి గ్రంథంగానే కనబడుతుంది. సోదరులారా, పఠించవలసిన విధంగా పఠించడం అంటే ఏమిటి? ఈ విషయాన్ని గురించి మనం కొద్దిగా ఆలోచించాలి. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది. అదేమిటంటే, యెహోవా గ్రంథాన్ని మీరు పరిశీలించి చదువుకునుడి అని. కాబట్టి ఏ విషయాన్నైనా పరిశీలించి పరిశోధించినప్పుడు మాత్రమే అందులో ఉన్నటువంటి సత్యాలు తేటతెల్లమవుతాయి. అందుకే అంతిమ గ్రంథం ఖురాన్లో దైవం ఒక సందర్భంలో సెలవిస్తున్నాడు, అఫలా యతదబ్బరూనల్ ఖురాన్, ఏ మీరు ఖురాన్ గురించి పరిశీలన చేయరా, లోతుగా దీనిని ఆలోచించరా అని చెప్పడం జరిగింది. కాబట్టి ఏదో పైన చదివేసి, లేకపోతే ఎవరో ఏదో చెప్పిన విధంగా మనము అనుసరించేసి ఈ విధంగా జీవితం గడిపినట్లయితే దేవుని గ్రంథం యొక్క లక్ష్యం ఎంత మాత్రం కూడా నెరవేరదు. దైవము గ్రంథాలను ఎందుకు పంపించాడు అంటే, దానిని మానవులు చదివి దాని ప్రకారము ఆచరించడం కోసమే. కాబట్టి ఎప్పుడైతే ఒక వ్యక్తి తన గ్రంథాన్ని చదవవలసిన విధంగా చదువుతాడో, పరిశీలించి చదువుతాడో, పరిశోధించి చదువుతాడో, అప్పుడు అతనికి సత్యం తెలుస్తుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఖురాన్ను సంబంధించి చెప్పారు, ఓ ఖురాన్ను పొందినటువంటి ఓ ప్రజలారా, అంటే మనందరిని ఉద్దేశించి అని చెప్పారు, ఓ అహ్లుల్ ఖురాన్, ఓ ఖురాన్ను పొందినటువంటి ఓ ప్రజలారా, మీరు ఖురాన్ను అవమానపరచకండి. అవమానపరచడం అంటే దానిని చదవకుండా పైన ఎక్కడో పెట్టేయడం, లేకపోతే చిన్న చిన్న ప్రాపంచిక ప్రయోజనాల నిమిత్తము మెళ్లలో తాయెత్తుల రూపంలో కట్టుకోవడం, ఈ విధంగా అవమానపరచడం అన్నమాట దైవ గ్రంథాన్ని. ఖురాన్ని మీరు అవమానపరచకండి. ఇందులో ఉన్నటువంటి వాక్యాలను గురించి మీరు పరిశీలన చేయండి, పరిశోధన చేయండి.
దాని యొక్క అర్థాన్ని గ్రహించి అప్పుడు ఆచరించండి, అప్పుడు మాత్రమే దైవ గ్రంథం యొక్క లక్ష్యం నెరవేరుతుంది అని. కానీ మన దురదృష్టం ఏంటంటే సోదరులారా, ముస్లిం సోదరులే కాదు, క్రైస్తవ సోదరులే కాదు, హైందవ సోదరులే కాదు, ఏ ఒక్కరికి కూడా గ్రంథం ఏమున్నది, గ్రంథంలో ఏ సందేశాన్ని దైవం ఇస్తున్నాడు అన్న విషయమే ఎవరికి కూడా తెలియకుండా పోయింది ఈ రోజున. కేవలము కొంతమంది చెప్పినటువంటి మాటలు, గురువులు బోధకులు చెప్పినటువంటి మాటలే మాకు శిరోధార్యము, వాటిని మాత్రమే అనుసరిస్తాము, గ్రంథంలో ఏముందో మనకు తెలియదు, మాకు అనవసరము అన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో కూడా ఉన్నది. ఆ గ్రంథాన్ని మనం ఎక్కడ చదవగలమండి? భగవద్గీత గ్రంథాన్ని, బైబిల్ గ్రంథాన్ని, ఖురాన్ని మనం ఎక్కడ చదవగలమండి? ఆ చదివి చెప్పడానికి గురువులు ఉన్నారు మనకని మన జ్ఞానాన్ని, మన బుద్ధిని వారికి అప్పచెప్తున్నాము. కానీ సోదరులారా, ప్రతి వ్యక్తి కూడా ఒంటరిగా నిలబడి తాను చేసిన ప్రతి పనిని గురించి కూడా దైవం ముందు సమాధానం చెప్పాలి. నీకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని, నీకు ఇచ్చినటువంటి బుద్ధి వివేకాలను నువ్వు ఎంతవరకు ఉపయోగించావు అని దైవం మనల్ని ప్రశ్నించినప్పుడు, నా బుద్ధిని, నా జ్ఞానాన్ని నేను ఉపయోగించలేదు, మా గురువుగారు చెప్పిన విధంగా చేశాను అంటే అక్కడ ఒప్పుకునే పరిస్థితి ఉండదు. ఒకసారి మనం ఆలోచించాలి. కాబట్టి సోదరారా, గ్రంథాన్ని చదవవలసిన విధంగా చదవాలి. చదవవలసిన విధంగా చదివినప్పుడు మాత్రమే ఇతర గ్రంథాలకు సంబంధించినటువంటి సత్యాలు బయటకు వస్తాయి. అంతిమ గ్రంథం ఖురాన్ దైవం ఇదే చెప్తున్నాడు, ఇన్నల్లజీన యక్తుమూన మా అన్జల్నాహు మినల్ బయ్యినాతి వల్ హుదా మిన్ బఅది మా బయ్యన్నాహు లిన్నాస్ ఫిల్ కితాబ్. నేను నా గ్రంథంలో, ప్రతి గ్రంథంలో కూడా దైవం ఇదే చెప్పాడు, నేను నా గ్రంథంలో అవతరింపజేసినటువంటి ఉపదేశాలు సర్వమానవాళి కోసము అని నేను విసిదం చేసిన తర్వాత కూడా ఎవరైతే దానిని దాచివేస్తారో, ఇది నా గ్రంథము, ఇది ముస్లింల గ్రంథము, లేకపోతే ఇది మరొకరి గ్రంథము అని ఎవరైతే దాచివేస్తారో అటువంటి వారిని ఉలాయిక యల్ అనుహుముల్లా, దైవం వారిని శపిస్తాడు, సర్వ మానవాళి కూడా వారిని శపిస్తారు అని చెప్పడం జరిగింది. కాబట్టి గ్రంథంలో ఏముందో అతనికి తెలియకపోతే ఇంకా ఇతరులకు ఏం చెప్తాడు? కాబట్టి అంతిమ గ్రంథం ఖురాన్లో మరొక సందర్భంలో చెప్పడం జరిగింది, ఎవరైతే తమ గ్రంథాలను చదవలసిన విధంగా చదివితే ఈ ఖురాను కూడా దైవం పంపిన గ్రంథమే అని గ్రహిస్తాడు. మొట్టమొదటిసారిగా ఒక విశ్వాసి, నేను అనేక సందర్భాల్లో చెప్పాను, ఒక విశ్వాసికి విశాలమైనటువంటి దృక్పథం ఉండాలి, సంకుచితమైనటువంటి మనస్తత్వం ఎంత మాత్రం కూడా ఉండకూడదు. నా గ్రంథము, నా దైవము, నా ప్రవక్త, ఇటువంటి ఆలోచనలు ఒక విశ్వాసులు ఎంత మాత్రం కూడా ఉండకూడదు. విశాలమైనటువంటి దృక్పథం. గ్రంథాలన్నీ కూడా దైవం పంపినటువంటి గ్రంథాలే. ఈ గ్రంథాలని మనము ఈ విధంగా అందరికీ సంబంధించినటువంటి ఈ ఉమ్మడి ఆస్తి అన్న విశాల దృక్పథాన్ని ఒక విశ్వాసి కలిగి ఉండాలి. మరి ఎప్పుడైతే అటువంటి విశ్వాసి తమ వద్ద ఉన్నటువంటి గ్రంథాన్ని, ఉదాహరణకు ఒక క్రైస్తవ సోదరుడు అయితే తమ వద్ద ఉన్నటువంటి బైబిల్ గ్రంథాన్ని చదివినప్పుడు, ఒక హైందవ సోదరుడు అయితే తన వద్ద ఉన్నటువంటి భగవద్గీత గ్రంథాన్ని చదివినప్పుడు నిస్సందేహంగా ఖురాను గురించి చెప్పినప్పుడు ఈ గ్రంథం కూడా ఈ దైవం పంపినటువంటి గ్రంథమే అని నిస్సందేహంగా గ్రహిస్తాడు. అదే విషయాన్ని దైవం ఇక్కడ చెప్తున్నాడు, యురీదుల్లాహు లియుబయ్యిన లకుం వయహ్దియకుం సుననల్లజీన మిన్ కబ్లికుం. ఈ గ్రంథము మీకు కొత్త సందేశాన్ని లేకపోతే కొత్త దేవుణ్ణి పరిచయం చేయడానికి ఎంత మాత్రం కూడా రాలేదు. ఓ మానవులారా, మీకు పూర్వం గతించినటువంటి సజ్జనులు ఏ మార్గాన్ని అయితే అవలంబించారో, మంచి మార్గాన్ని, సాఫల్య మార్గాన్ని, స్వర్గ మార్గాన్ని, నిత్య జీవిత మార్గాన్ని అవలంబించారో, మీకు పూర్వం చనిపోయినటువంటి మీ పూర్వీకులు, వారి మార్గాన్ని మరొకసారి జ్ఞాపకం చేయడం కోసం వచ్చినటువంటి గ్రంథం ఇది. కొత్త మార్గము, కొత్త దేవుణ్ణి ఎంత మాత్రం కూడా ఈ ఖురాన్ను తీసుకురాలేదు అని దైవము ఎంత చక్కగా వివరిస్తున్నాడు చూడండి. మీకు పూర్వం గతించినటువంటి సజ్జనులు అవలంబించిన మార్గాలను తెలిపి ఆ మార్గాలలోనే మిమ్మల్ని నడపడానికి వచ్చినటువంటి గ్రంథం ఇది. కాబట్టి ఒక మార్గం నుండి తీసివేసి మరొక మార్గంలోనికి తీసుకురావడానికి దైవం పంపినటువంటి గ్రంథం కాదు ఇది. మీకు పూర్వీకులు సజ్జనులు, మునులు, మహాపురుషులు, మరి ఇటువంటి వారు దేవుని యొక్క మార్గాన్ని అనుసరిస్తూ ఉండేవారు. కానీ దాని తర్వాత స్వార్థపరులైనటువంటి ప్రజలు వచ్చి ఆ యొక్క మార్గాల నుండి తప్పిపోవడం జరిగింది, స్వయం కల్పిత సిద్ధాంతాలను కల్పించుకోవడం జరిగింది. కాబట్టి ఈ స్వయం కల్పిత సిద్ధాంతాల నుండి మిమ్మల్ని బయటకు తీసి మీకు పూర్వం మీ పూర్వీకులు సజ్జనులు గతించినటువంటి మార్గాలను మీకు తెలిపి ఆ మార్గాలలోనే మిమ్మల్ని నడపడానికి వచ్చినటువంటి గ్రంథము తప్ప కొత్త మార్గాన్ని ఇది చూపించడానికి వచ్చినటువంటి గ్రంథం కాదు అని
చాలా స్పష్టమైనటువంటి సందేశాన్ని అంతిమ గ్రంథం ఖురాన్లో దైవం ఇవ్వడం జరిగింది. మరి అంతేకాదు సోదరులారా, మరి ఎవరైతే తమ వద్ద ఉన్నటువంటి గ్రంథాలను చదివి ఖురాన్ను గురించి తెలుసుకుంటారో వారు నిస్సందేహంగా ఇది మన తండ్రి అయినటువంటి ఇబ్రాహీము ధర్మము, అబ్రహాము ధర్మము అని వారు చాలా తేలికగా గ్రహిస్తారు. అబ్రహాం అంటే ఎవరండి? ఇబ్రాహీం. ఆయన ప్రవక్తలకు తండ్రి వంటి వారు. ఎందువలనంటే యూద మతం కానీ క్రైస్తవ మతం కానీ ఆయన తర్వాత బయలుదేరినటువంటి మతాలు తప్పించి ఆయన ఉన్నప్పుడు ఏది కూడా ఉండేది కాదు. మరి మూసా ప్రవక్త వారికి దైవము తౌరాతును ప్రసాదించడము, ఆ తర్వాత క్రీస్తు యేసుకు ఇంజీల్ అంటే సువార్తను ప్రసాదించడము, ఇది అబ్రహాం ప్రవక్త తర్వాత జరిగింది. కాబట్టి అబ్రహాం ఎవరు? ఇబ్రాహీం దైవం చెప్తున్నాడు కానత్ మినల్ ముస్లిమీన్, ఆయన ఒక అచంచలమైనటువంటి విశ్వాసి, దైవానికి పరమ విధేయుడు అని చెప్పడం జరిగింది. కాబట్టి ఆ ధర్మాన్ని మీరు అనుసరించండి. తర్వాత వచ్చినటువంటి ఈ ధర్మము ఆ ధర్మము కాదు, ఇబ్రాహీం ధర్మాన్ని అనుసరించండి. మిల్లత్ అబీకుం ఇబ్రాహీం, మీ తండ్రి అయినటువంటి ఇబ్రాహీం యొక్క ధర్మమే ఇది, కొత్త ధర్మం ఎంత మాత్రం కూడా కాదు. మరి మరొక సందర్భంలో దైవం సెలవివ్వడం జరిగింది అంతిమ గ్రంథం ఖురాన్లో, మరి ఏ ధర్మాన్ని అయితే ఆయన మీ కొరకు నియమించాడో ఇప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా ఏ ధర్మాన్ని అయితే ప్రపంచ మానవాళికి దైవం తెలియజేశాడో ఈ ధర్మాన్నే ఇంతకు పూర్వం నేను నోవాహుకు అంటే నూహు ప్రవక్తకు కూడా నేను ఇవ్వడం జరిగింది. దానినే ఇప్పుడు నీ వైపునకు పంపించాను ఓ ప్రవక్త. దీనిని ఇంతకు పూర్వం నేను ఇబ్రాహీంకి ఇవ్వడం జరిగింది, మూసాకు ఈసాకు కూడా ఇదే ధర్మాన్ని నేను ఇవ్వడం జరిగింది. చూడండి ఎంత సార్వజనీయమైనటువంటి సందేశాన్ని అంతిమ గ్రంథం ఖురాన్ ద్వారా మానవాళికి దైవం సెలవిస్తున్నాడు. చూడండి, ఒకే ధర్మాన్ని పేర్లు వేరే ఉండవచ్చు, కానీ దైవం ఒక్కడే ఆరాధనకు అర్హుడు, ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు ఎవడు కూడా లేడు. మరి మనిషి మార్గదర్శకత్వం కోసం ఆయన పంపినటువంటి ప్రవక్తను గ్రంథాన్ని అనుసరించాలి. ఇదే ధర్మము, ఇదే ధర్మాన్ని నూహు ప్రవక్తకు పంపించాడు దైవము, తర్వాత మోషే, తర్వాత క్రీస్తు ఈసాకు పంపించాడు యేసుకు. అదేవిధంగా ఇదే ధర్మాన్ని చివరిగా ప్రవక్త ముహమ్మద్ వారి వద్దకు పంపించాడు. తప్పించి కొత్త ధర్మం ఎంత మాత్రం కూడా నేను ఇవ్వలేదు అని దైవం ఇక్కడ సెలవు ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఇక్కడ చెప్తున్నాడు, కుల్ బల్లత ఇబ్రాహీమ హనీఫా వమా కాన మినల్ ముష్రికీన్. యూద మతం వచ్చింది, మీరు యూదులుగా మారితేనే స్వర్గం అంటుంది. మరి నసరాని అంటే క్రైస్తవ మతం వచ్చింది, మీరు క్రైస్తవులుగా మారితేనే స్వర్గం అని వాది చెప్తుంది. దైవం ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, మీరు వీటిని పక్కన పెట్టి మీ తండ్రి అయినటువంటి అబ్రహాం యొక్క ధర్మాన్ని అనుసరించండి. ఆయన యూదుడు కాడు, ఆయన క్రైస్తవుడు కాడు. ఆయన ఎవరు? ఆయన ఒక దైవం యొక్క విశ్వాసి, దైవం యొక్క విధేయుడు, దైవం యొక్క ముస్లిం. ఆయన ఇదేంటంటే ముస్లిం అంటున్నారు. చూడండి సోదరులారా, పదాల యొక్క అర్థము మనకు తెలియకపోతే ఎంత పెద్ద సత్యమైనప్పటికీ కూడా అపార్థంగా అసత్యంగా కనబడుతుంది. ముస్లిం అంటే అర్థం ఏమిటంటే అరబీ భాషలో దైవానికి విధేయుడు, దైవానికి విశ్వాసి, దైవం యొక్క ఆజ్ఞ ప్రకారం జీవితం గడిపేవాడు, దైవానికి సంపూర్ణంగా సమర్పించుకుని తన జీవితం గడిపేవాడిని అరబీ భాషలో ముస్లిం అంటారు. కాబట్టి ముస్లిం అంటే అర్థం ఏంటంటే ఒక విశ్వాసి అని, ఒక విధేయుడు అని, పూర్తిగా సమర్పణ చేసుకున్నవాడు అని అర్థం. మరి అబ్రహాం ఎవరండి? తన పూర్తి జీవితాన్ని సృష్టికర్త అయినటువంటి అల్లాహకు, ఆ యెహోవాకు ఆయన సమర్పణ చేసుకున్నటువంటి పరమ విధేయుడు. కాబట్టి మీరు ఆ ధర్మాన్ని మీరు అనుసరించండి. ఎందువలనంటే ఆయన ఎన్నడూ కూడా దైవానికి సాటి కల్పించలేదు. ఏ వ్యక్తిని, ఏ బొమ్మను, ఏ ప్రతిమను కూడా ఆయన దైవానికి సాటి కల్పించలేదు. అటువంటి అచంచలమైనటువంటి నిశ్చలమైనటువంటి అబ్రహాము యొక్క ధర్మాన్ని మీరు అనుసరించండి అని దైవం అక్కడ చెప్పడం జరిగింది. ఆ తర్వాత సోదరులారా, మరి ఎవరైతే తమ వద్ద ఉన్నటువంటి గ్రంథాలను అనుసరిస్తారో, చూడండి ఎంత అద్భుతమైనటువంటి మాటలు ఇక్కడ దైవం చెప్తున్నాడు. మీరు ఖురాన్ను చదివి మీరు విశ్వసిస్తారని చెప్పడం లేదు. ఒక వ్యక్తి ఖురాన్ను చదివి ఇది అంతిమ గ్రంథము, దైవ గ్రంథమే అని గ్రహించడం వేరు. తమ వద్ద ఉన్నటువంటి గ్రంథాలను చదివి ఖురాన్ను గ్రహించడం ఎంత అద్భుతమైనటువంటి విషయం చూడండి. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో చెప్పారు, అంతిమ రోజులలో ప్రజలు ఖురాన్ను తమ గ్రంథాల ద్వారా తెలుసుకుని చదువుతారు అని చెప్పడం జరిగింది.
మరి ఎవరైతే ఒక పరుడైనటువంటి ఒక విశ్వాసి, మరి ఏ మాత్రం కూడా కాపట్యం లేనటువంటి ఒక విశ్వాసి నిస్సందేహంగా ఒక్కసారి అంతిమ గ్రంథం ఖురాన్ను చదివినట్లయితే అతను ఇట్టే గ్రహిస్తాడు, ఈ గ్రంథం కూడా దైవ గ్రంథమే. ఎందుకంటే ఇందులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క చరిత్ర ఏమి కూడా లేదు, ఆయన సొంత విషయాలు ఏమి కూడా లేదు. కేవలము దైవం యొక్క ఆజ్ఞలు ఉంటాయి. ఈ సృష్టిని నేను సృష్టించాను, ఈ భూమి నాది, ఆకాశం నాది, ఈ ప్రజలు వీరందరూ కూడా నాచే సృష్టించబడ్డవారు. మీరు మీ జీవితాన్ని ఈ గ్రంథం అనుగుణంగా మీరు తీర్చిదిద్దుకోండి, తద్వారా జీవితంలో కూడా మీకు సాఫల్యం, పరలోకంలో కూడా మీకు సాఫల్యం లభిస్తుంది. ఇటువంటి మాటలే ఉంటాయి ఈ గ్రంథంలో. కొత్త విధానాలు, కొత్త పద్ధతులు, లేకపోతే ప్రవక్త ముహమ్మద్ వారికి జీవిత చరిత్ర, ఆయన ఆరాధించడం అని ఇటువంటి మాటలు ఎంత మాత్రం కూడా ఉండవు. మరి ఎప్పుడైతే ఈ గ్రంథాన్ని చదువుతాడో నిస్సందేహంగా గ్రహించడం ఒక ఎత్తు అయితే, తన వద్ద ఉన్నటువంటి గ్రంథాన్ని చదివి ఖురాన్ గురించి తెలుసుకోవడం ఎంత అద్భుతమైనటువంటి విషయమో చూడండి. దైవం అది ఇక్కడ చెప్తున్నాడు. మరి ఎవరైతే తమ గ్రంథాన్ని చదవవలసిన విధంగా చదివినప్పుడు మరి నిస్సందేహంగా ఏ దైవమైతే ఆ గ్రంథాల్లో ఉన్నాడో ఈ గ్రంథంలో కూడా అదే దైవము ఉన్నాడు అని మరి ఏ విధంగా అయితే తమ కుమారులను వారు గుర్తుపడతారో చూడండి. ఒక తండ్రికి తన కుమారుని గుర్తుపట్టడానికి ఏ మాత్రం కూడా కష్టం ఉండదు. ఎంతమందిలో ఉన్నప్పటికీ కూడా తన కుమారుని గుర్తుపడతాడు. అదేవిధంగా ఒక నిజమైన విశ్వాసి దైవ గ్రంథాన్ని చదివినప్పుడు నిస్సందేహంగా ఇది దైవ గ్రంథమే అని గ్రహిస్తాడు. మరి మేము ముస్లిం సోదరులము మరి బైబిల్ గ్రంథాన్ని, మరి భగవద్గీత గ్రంథాన్ని చదివి మరి ఇవి కూడా దైవ గ్రంథాలే అని ఏ విధంగా గ్రహించగలిగాం? కాబట్టి ఒక నిజమైనటువంటి విశ్వాసి విశాలమైనటువంటి దృక్పథం కలిగి ఉండి మంచి ఎక్కడున్నా కూడా దాన్ని స్వీకరిస్తాడు. నా వద్ద ఉన్నదే కరెక్టు, నాదే కరెక్టు అని ఇటువంటి సంకుచితమైనటువంటి భావాజాలం అతనిలో ఉండకూడదు. ఒక నిజమైనటువంటి విశ్వాసులు విశ్వ మానవ సౌభ్రాతత్వాన్ని మనం సాధించాలి అంటే, మానవులందరూ కూడా సమానమని మనము ఈ సిద్ధాంతాన్ని మనము సాధించాలి అంటే మనము దైవ గ్రంథాలను మనము పరిశీలించి చదివినప్పుడు మాత్రమే అందులో ఉన్నటువంటి ఆ యొక్క బోధ మనకు అర్థమవుతుంది. చూడండి, ఉదాహరణకు చూడండి, బైబిల్ గ్రంథంలో దైవాన్ని గురించి, ఆయన పేరును గురించి ఏలీ ఏలోయి అని పేరు వస్తుంది. క్రీస్తు యేసు కూడా తన చివరి సమయంలో ఏలీ ఏలీ లామా సబక్తాని అంటారు, ఏలోయి ఏలోయి లామా సబక్తాని అంటారు. యెహోవా యెహోవా అని పిలవరు, ఆయన ఏలీ ఏలీ అంటారు. ఏలీ అంటే హిబ్రూ భాషలో దైవం అని అర్థం. దానిని అరబీ భాషలో ఇలాహ్ అని పిలవడం జరిగింది. కాబట్టి ఇలాహ, ఏలీ, ఎలోయి దేవుని యొక్క పేర్లు ఇవి. మరి ఈ రోజున కూడా మనము మరి అరబీ భాషలో ఉన్నటువంటి బైబిల్ గ్రంథాన్ని మనం చదివినట్టయితే అక్కడ దేవుడు అనే పదం స్థానంలో అల్లాహ్ అనే పదమే ఉంటుంది. కాబట్టి ఈ అల్లాహ్ అనే పదము ఏదో పరాయి పదం ఎంత మాత్రం కూడా కాదు. అల్ ఇలాహ, ఇలాహ్ అంటే ఏలీ ఏలోయి. కాబట్టి అల్ ఇలాహ్నే అల్లాహ్ అని పిలవడం జరిగింది. అంటే ప్రార్థనకు మరి పూజలకు అర్హత గలవాడు అని అర్థం అన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని కూడా ఒక నిజమైనటువంటి విశ్వాసి గ్రహిస్తాడు. తర్వాత చూడండి సోదరులారా, మరి ఇంకొక ప్రధానమైనటువంటి మాటను ఇక్కడ దైవం చెప్తున్నాడు. యా బనీ ఇస్రాయిల్, మళ్ళా ఇస్రాయిల్ యొక్క వంశీయుల గురించి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తాను. ఇస్రాయిల్ వంశీయులు ఎవరంటే ప్రవక్త మోషే వారిని వీరు అనుసరించేవారు. మరి అబ్రహాముకు 2 కుమారులు, ఒకరు ఇస్హాకు మరియు ఇంకొకరు ఇస్మాయిల్. ఇస్హాక్ యొక్క సంతానమే ఈ బనీ ఇస్రాయిల్ అని పిలవడం జరిగింది. అదేవిధంగా ఇస్మాయిల్ యొక్క సంతానం అంతా కూడా అరబ్బు జాతీయులుగా ఈ విధంగా వారు పెరగడం జరిగింది. ఇప్పుడు బనీ ఇస్రాయిల్ గురించి అంటే ఇజ్రాయెల్ జాతి వారి గురించి దైవము మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ఓ ఇస్రాయెల్ వంశీయులారా, నేను మీకు ప్రసాదించినటువంటి అనుగ్రహాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి ఒకసారి. ఎటువంటి అనుగ్రహాలను దైవము వారికి ప్రసాదించాడు? మరి చూడండి, మరి ఫిరోన్ అనే భయంకరమైనటువంటి రాజు యొక్క బానిసత్వంలో వారు మగ్గిపోయేవారు. వారి కొడుకులను అతను చంపేసేవాడు, మరి కూతుళ్లను విడిచిపెట్టేవాడు. తద్వారా వంశాన్ని కూడా పూర్తిగా తన ఫిరోన్ వంశంలో కలుపుకోవాలని. మరి అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో దైవము వారి వద్దకు మోషే ప్రవక్తను పంపించి వారిని బానిసత్వం నుండి తీసుకుని వచ్చాడు. మరి అంతేకాకుండా వారికి ఆహారాన్ని ఆకాశం నుండి పంపించి వారి యొక్క ఆకలిని తీర్చాడు. మరి మేఘాల ఛాయలను వారికి కల్పించడం జరిగింది. అనేక రకాల అనుగ్రహాలను ఇచ్చిన తర్వాత జ్ఞాపకం చేస్తున్నాడు దైవం. ప్రపంచంలో నేను అన్ని జాతుల కంటే మిమ్మల్ని ఉత్తమమైనటువంటి జాతిగా ఆదరించాను.
ప్రపంచ మానవాళికి మార్గాన్ని చూపే నాయకులుగా మిమ్మల్ని నేను చేశాను. మీరు ఆ యొక్క మాటను మీరు జ్ఞాపకం తెచ్చుకోండి. నాయకుడు అనేవాడు ఎవరు ఎలా ఉంటారండి? నాయకుడు అనేవాడు మరి అతను ఏమాత్రం కూడా స్వార్థం లేకుండా మరి తన యొక్క జనుల యొక్క సంక్షేమాన్ని గురించి అతను పాటుపడతాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, మరి మీలో ఎవరైతే ఇతరులకు ఎక్కువగా సేవ చేస్తారో నిస్వార్థంగా, వాడే నిజమైన నాయకుడు అని చెప్పడం జరిగింది. కాబట్టి నాయకుడు అనేవాడు తన గురించి ఏమాత్రం కూడా ఆలోచించకుండా తన జనుల గురించి ఆలోచిస్తాడు. మరి అంతేకాదు అందరూ కూడా సుఖంగా ఉండాలని, వారికి ఏమాత్రం ప్రమాదం రాకుండా ఉండాలని చెప్పేసి ఆ నాయకుడు తను ఏదైనా పర్వాలేదు కానీ, తనకు ఏమైనా కూడా పర్వాలేదు కానీ తన జనులకు ఏది కూడా అవ్వకూడదు అని ఆలోచిస్తాడు. అయితే ప్రస్తుత నాయకుల గురించి నేను చెప్పడం లేదండి, నిజమైనటువంటి నాయకుల గురించి దైవం ఇదే చెప్తున్నాడు. ప్రపంచానికి మార్గదర్శకత్వాన్ని ఇవ్వడం కోసము మిమ్మల్ని నాయకులుగా నేను చేశాను ఓ ఇజ్రాయెల్ జాతిలారా. కానీ మీరే ఏం చేస్తున్నారు? దైవానికి దూరంగా పోతున్నారు, కొత్త కొత్త పద్ధతులను సృష్టించుకుంటున్నారు. ఈ విధంగా ఒక నాయకుడే ఆ విధంగా చేసినప్పుడు మరి సాధారణమైనటువంటి ప్రజల యొక్క పరిస్థితి ఏముంటుంది? మీరు ఈ విధంగా మీరే చెడులు చేస్తున్నట్లయితే మీరు ప్రపంచానికి నాయకత్వం ఎలా వహిస్తారు? చూడండి, ఒక దారి మనకు కనిపించట్లేదు అనుకోండి, ఎవరినైనా అడిగామనుకోండి, గుడ్డివాడిని అడిగితే అతనే ఏదైనా దారి చూపించగలడా? కాబట్టి దారి తెలుసున్నవాడు ఇతరులకు దారి చూపిస్తాడు. కాబట్టి నాయకుడు అనేవాడు ఆదర్శవంతంగా ఉన్నప్పుడు మాత్రమే ఇతరులకు అతను ఏదైనా మార్గాన్ని చూపించగలుగుతాడు. దైవం ఇదే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇజ్రాయెల్ వంశీయులారా, మిమ్మల్ని నేను అత్యుత్తమమైనటువంటి జాతిగా ఆదరించాను, ప్రపంచానికి మార్గదర్శకత్వాన్ని నేర్పే జాతిగా మిమ్మల్ని నేను చేశాను. కానీ ఏం చేస్తున్నారు మీరు? ప్రవక్తలను చంపేస్తున్నారు. ప్రవక్తలను చంపివేసేవారు వారు. ఏ ప్రవక్త అయినా తమ మనోకాంక్షలకు వ్యతిరేకంగా ఏదైనా ఆజ్ఞ తెచ్చినప్పుడు ఆ ప్రవక్తలను వారు చంపివేసేవారు. కొందరిని భయంకరమైనటువంటి చిత్రహింసలకు గురి చేసేవారు. ఈ విధంగా చేస్తూ వారు మేము దేవుని యొక్క పిల్లలము, మేము దేవునికి అత్యంత ఇష్టలము, స్వర్గము మా కోసమే దైవం పెట్టాడు అని ఈ విధంగా అపోహల్లో వారు ఉండేవారు. దైవం ఆజ్ఞాపిస్తున్నాడు, ఇక్కడ హెచ్చరిస్తున్నాడు, మిమ్మల్ని ఉత్తమమైనటువంటి జాతిగా ఆదరించాను, కానీ మీరు చేస్తున్నటువంటి పని ఏమిటి? చాలా దైవం తెలిస్తే మరికొన్ని విషయాలు నేను రేపు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను సోదరులారా. మరి ఏ విషయాలు అయితే నేను ఇక్కడ చెప్తున్నానో వీటి మీద మనము బాగా ఆచరణ చేయాలని, ఆలోచన చేయాలని, మరి మనము అంతిమ గ్రంథం ఖురాన్కు అనుగుణంగా మన యొక్క జీవిత విధానాన్ని మనము మార్చుకున్నట్లయితే నిస్సందేహంగా దేవుని ప్రీతి కూడా ఇందులోనే ఉంది, ఇహపరలోకాల సాఫల్యం కూడా ఇందులోనే దైవం పెట్టడం జరిగింది. దైవం మీకు నాకు మనందరికీ కూడా మార్గదర్శకత్వాన్ని నేర్పుగాక. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.